పోలీస్ డ్యూటీలో దొంగల్ని పట్టుకోవడం ఒకటి, ముఖ్యమైన పని కూడా అదే. దొంగలు పోలీసులను చూస్తే దడ పట్టుకోవాలి. అలాంటిది దొంగతనాలు ఎలా చేయాలో ట్రైనింగ్ ఇచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నాడు ఒక పోలీస్ అధికారి. వినడానికి ఇది నిజంలా కనిపించకపోయినా ఆ పోలీసును అరెస్ట్ చేశారని చెబితే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇళ్లలోకి చొరబడి దోచుకోవడానికి వ్యక్తులకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్బల్లాపూర్లో ఇళ్లలో చోరీలు, దోపిడీలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 20న గౌరీపిట్టనూరులోని శ్రీనివాస్ ఇంట్లోకి ఒక రహస్య ముఠా చొరబడి బంగారు నగలు, వజ్రాలను దోచుకుంది. దర్యాప్తు చేపట్టిన గౌరీపిట్టనూరు పోలీసులు రౌడీలు తన్వీర్, సాజీర్, ఫిరోజ్, బషీర్ అహ్మద్, ఇర్ఫాన్ షాహా, బాబాజాన్, అమీన్లను అరెస్ట్ చేశారు. విచారణలో హెన్నూర్ ట్రాఫిక్ పోలీస్ చీఫ్ అటు ఇలియాస్ ఇళ్లలోకి చొరబడి దోచుకోవడానికి తమకు శిక్షణ ఇచ్చాడని వారు వెల్లడించారు. దీంతో అవాక్కైన పోలీసులు తర్వాత ఇలియాస్ ను కూడా అరెస్ట్ చేశారు. దొంగతనాలకు పోలీస్ శిక్షణ ఇస్తున్నాడనే విషయం అక్కడి పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.